ఈ రొయ్యలు మొత్తం 500 రూపీస్ అండి. కాకినాడ దగ్గర మట్లపాయలు మార్కెట్లో తీసుకున్నాము. ఆ మార్కెట్ వచ్చి తెల్లవారుజామున ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది బకెట్లు చొప్పున అమ్ముతారు. ఇది చిన్న బకెట్ అంటే అర బకెట్ 500, బకెట్ 1000. బకెట్ 1000 రూపాయలంట ఈ రోజు రేటు. మేము ఒక అర బకెట్ తీసుకున్నాం. ఈ 500 రూపీస్. ఏంటి చెరువు రొయ్యలా ఏంటంటే సముద్రం రొయ్యలే, సముద్రం రొయ్యల్లోనే కొంచెం పెద్దవి అన్నమాట. ఇప్పుడు మనకి రొయ్యలు ఎలా చేయాలో ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇలా చిన్న పచ్చి రొయ్యలైనా పెద్ద పచ్చి రొయ్యలైనా కానీ పచ్చి రొయ్య పై ఉండే ఈ గుళ్ళని ఇలా తీసేసుకుని తోక దగ్గర ఇలా కట్ చేస్తే మనకి ఈజీగా పై నుండి గుళ్ళ వచ్చేస్తుందండి. ముఖ్యంగా పచ్చి రొయ్య చేసేటప్పుడు దీనిపైన ఇలా తీగలా ఉంటుందండి. ఈ తీగని కంపల్సరిగా తీసుకోవాలి. దీంట్లో మట్టి, ఇసుక అలాంటివన్నీ ఉంటాయండి. ఇది పచ్చి రొయ్యకి మేత పీగ అన్నమాట. ఇలా మనం ఒకసారి బల్క్గా కొనుక్కుంటే కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి అన్నమాట. బయట డైలీ అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కుంటే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. ఈ పచ్చి రొయ్యలు అయితే నేను ఒక్కదాన్నే చేయలేక మా అమ్మగారు నేను కలిపి చేస్తున్నామండి. ఇలా తీసుకోవడానికి కష్టం అయితే కొంచెం నీళ్ళు పెట్టి తీసుకుని వేయించాలి. చూడండి పచ్చి రొయ్యలో పేగ ఎలా ఉందో. ఇలా చేసుకోవడం కొద్దిగా కష్టమైన పిత్తే మనకే ఒక శాఖ పొయ్యి మీద వేడి చేసుకుని చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి బాగా. ఇంకా అంటే పచ్చి రొయ్యలో కొన్ని నీళ్ళు వేసుకుని కొద్దిసేపు వేడి ఎక్కనెత్తే చక్కగా ఈ గొల్లలన్నీ కూడా త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. చాలా మందికి ఇలా చేయటం రాదు కదా ఇప్పుడు పిల్లలకి. మామూలుగా మనం పచ్చి రొయ్యలు కొనుక్కున్న కాడ కూడా చేసేవాళ్ళు ఉంటున్నారండి. ఓ 50 రూపీస్ అలా ఇచ్చుకుని మనకి పచ్చి రొయ్యలు చేసి ఇచ్చేస్తున్నారు. నేనైతే వీడియో చేసి చూపిద్దామనేసి అక్కడ చేయించలేదు, ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇలా చేస్తున్నానండి మీకు అందరికీ చూపిద్దామని. పచ్చి రొయ్యలు కూరే కాదండి, పచ్చి రొయ్యలతో పిడిపు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం సొరపిడికి చేసుకుంటాం కదా, అదేవిధంగా పచ్చి రొయ్యల పిడిపిని కూడా చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇవి ఫ్రెష్గా ఉండే పచ్చి రొయ్యలు కదా, చాలా గట్టిగా ఉన్నాయి గుల్లలు. కొంచెం నిలవి అయితే దీనిపైన ఉండే గుల్లలు త్వరగా వచ్చేస్తాయి. ఇవి ఫ్రెష్గా ఉండడం వల్ల ఇవి లాగుతున్నా కానీ అసలు రావట్లేదు, కండ పట్టేసినట్టున్నాయి. అంతే. చాలామంది వీడియో చూసిన తర్వాత పచ్చి రొయ్యలు చేయడం ఎవరికి రాదండి అని అనుకుంటారు. కానీ చాలామందికి పచ్చి రొయ్యలు చేయడం కూడా రాదండి. పచ్చి రొయ్యలు చేయడం ఎలా చేయాలి ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ పచ్చి రొయ్యలను ఎలా చేయాలనే వీడియో అయితే చేశానండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే అసలు ఏది కూడా తెలియట్లేదండి. పచ్చి రొయ్యలు ఎలా చేయాలి, ఎలా వండాలని కూడా తెలియదు. కనీసం ఇలా వీడియో చూసన్నా కానీ నేర్చుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూసానండి పచ్చి రొయ్యలు ఎలా చేస్తారనేసి.
కొంతమంది ఎలా చేస్తారంటే మామూలుగా ఈ పచ్చి రొయ్య మధ్యలో ఇలాగా ఇది ఉంటుంది కదండి ప్రేగు, అది తీయడానికి ఇలా కొంతమంది ఇక్కడ చాకుతో కట్ చేస్తారు. అలాగే కొంతమంది అయితే ఇలా పినిస్తో కూడా తీసి ఇలా తీస్తున్నారండి. మనం అంత కష్టపడవలసిన అవసరం లేదు. చాకు వద్దు, పినిస్ వద్దు. జస్ట్ మనం చేతితోనే ఇలా ఫస్ట్ అయితే ఇలా పైనుండి గుల్ల మొత్తం ఒలిసేయాలి. ఇలా ఒలిసిన తర్వాత ఇక్కడ తోక భాగం ఉంది కదా, ఈ తోక భాగాన్ని ఇలా మనం గిల్లినట్టయితే మొత్తం అంతా కూడా గుల్లంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి చక్కగా మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు తల భాగాన్ని ఇలా ఎడదీసేసుకోవాలి. ఇలా ఎడదీసేసి ఈ హెడ్ అంతా కూడా లాగేసిన తర్వాత ఇప్పుడు ఇలాగా ఇలా వేళ్ళతో ఇలా లాగినట్టయితే గోరు పెట్టి ఈజీగా వచ్చేస్తుంది. అంతే, చాలా సింపుల్ అనమాట ఇది చేయడం. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇలా చేయడం. ఫైనల్గా క్లీనింగ్ సెక్షన్ ఇది. ఫస్ట్ 5-7 సార్లు అయినా కానీ పచ్చి రొయ్యలు శుభ్రంగా కడగాలి, లేకపోతే నీసు వాసన పోదు. చూడు నీసు నీళ్ళన్నీ ఇక్కడ రంగు ఎలా వచ్చిందో. ఇలా పచ్చి రొయ్యల పైన ఉండే నీసు అంతా పోయేంత వరకు 2 చేతులతోనే ఇలా పిసుకుతూ కడిగితే నీసు అంతా కూడా త్వరగా వదిలిపోతుంది. 2 కేజీలు రొయ్యలు ఇయ్యి. అలాగే పచ్చి రొయ్యలు చేసిన తర్వాత వేస్టేజ్ ఒక 1/2 కేజీ పోతుంది. 1.5 కేజీన్నర వరకు మనకి చక్కగా రొయ్యలు వచ్చినాయి అనమాట. నేనైతే ఈ పచ్చి రొయ్యలతో ఏం చేయబోతున్నానంటే పచ్చి రొయ్యలు బిర్యానీ చేయబోతున్నాను. మా అమ్మాయికి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అంటే ఇష్టం. పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు కూడా చేస్తాను ఈ పచ్చి రొయ్యలతో అయితే. ఇప్పుడు లాస్ట్లో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసుకుని శుభ్రంగా ఈ పచ్చి రొయ్యలు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నీసు వాసన పోతుందండి. చూసారా, ఉప్పేసి ఒకసారి తోమిన తర్వాత ఇంకా నీచు అనేది వచ్చిందండి. పైకి నూరులా వచ్చింది కదా, అదంతా నీచేనండి. ఇలా ఉప్పు పెట్టి తోముకోవాలి. ఈ గిన్నె పెట్టండి. లాస్ట్లో కొద్దిగా 1 స్పూను పసుపు వేసుకుని మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటే శుభ్రంగా నీసు వాసన పోతుంది. నీళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఫైనల్గా ఒక ప్లాస్టిక్ డబ్బాలో క్లీన్ చేసిన రొయ్యలన్నీ వేస్తున్నాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పచ్చి రొయ్యలు పాడవకుండా ఉంటాయండి.